మాయ మాటలు మోసాలతో జగన్ తన ఓట్ బ్యాంక్ గా మార్చుకున్న క్రైస్తవ వర్గాలకు వాస్తవాలు వివరించి దగ్గర చేసుకునేందుకు టీడీపీ నేత నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు ఏ విధంగా మేలు చేస్తాము అన్నది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. క్రైస్తవ మతానికి చెందిన కొడాలి విజయ్ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసుకుని క్రైస్తవులు ఎదుర్కొంటున్న కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ సూపర్ 6 మాదిరిగా 6 అంశాలను ప్రధానంగా తీసుకుని క్రైస్తవులను ఆకట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ సమాజంపై టీడీపీ నిబద్ధత కలిగి ఉందని, వారి మేలు కోసమే ఎప్పుడు పనిచేస్తామనే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమావేశాలు అంతర్గతంగా ఏర్పాటు చేస్తూ క్రైస్తవుల పట్ల తమ విధి విధానాలను సమావేశాల ద్వారా తెలియజేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి రాకముందు క్రైస్తవులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వారిని నమ్మించి ఓట్లు కొల్లగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ దళితుల మీదే ఎక్కువగా దాడులకు తెగబట్టడం, వారిని హతమార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలను జిల్లాల వారీగా డేటాను సేకరించి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. గత 5 ఏళ్లుగా క్రైస్తవులు దళితులు ఏ విధంగా నష్టపోయారనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవుల అభ్యున్నతి కోసం సూపర్ 6 పేరుతో 6 అంశాలను ప్రామాణికంగా తీసుకుని వారి కోసం నిర్దేశించారు. టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు, పాస్టర్లకు గౌరవ వేతనం కొనసాగిస్తామని, అర్హులైన అందరికీ గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దామాషా పద్ధతిలో చర్చీలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల కోసం తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు కొనసాగించబోతుందన్నారు. అవసరమున్న చోట థియోలాజికల్ కాలేజీలకు ప్రభుత్వం సహాయ సహకారాలతో పాటు మండల స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు మౌలిక సదుపాయాలతో అందరికీ ఉపయోగించుకునే శ్మశాన వాటికల నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారు. మైనార్టీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ వేరు చేసి క్రైస్తవుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయడం, పాస్టర్లకు ప్రత్యేక గుర్తింపు ఐడి కార్డులు, ఆరోగ్య బీమా లాంటి సౌకర్యాలు కూడా సూపర్ 6 లో పొందుపరిచామన్నారు. క్రైస్తవ ఓటు బ్యాంకు మాదే అని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులకు ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి షాక్ ఇవ్వనున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి క్రైస్తవ ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక టీంను కొడాలి విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఒక బలమైన వ్యవస్థను లోకేష్ తయారు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే క్రైస్తవులకు ఏ విధంగా మేలు చేస్తామన్నది తెలియజేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించారు. మార్చి 2 లేదా 3వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ పాస్టర్లతో ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి నారా లోకేష్ హాజరయ్యే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ సమావేశాల్లో టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు చేసే మేలు, అభివృద్ధి, సంక్షేమం అంశాలను వివరించనున్నారు.